హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇజ్రాయిల్ ఆర్ ఇరాన్, విచ్ కంట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. సో ఈ వీడియోలో మనం ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇండియా ఏ సైడ్ స్టాండ్ తీసుకోబోతుంది, ఏ కంట్రీకి ఇండియా సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది, అలాగే ఈ సపోర్ట్ విషయంలో వెదర్ న్యూఢిల్లీ ఫేసింగ్ ఎనీ డైలమా అది కూడా మనం డిస్కస్ చేద్దాం. వెదర్ ఏ కంట్రీకి సపోర్ట్ ఇవ్వాలో అనే దాన్ని డిసైడ్ అవ్వడం కూడాను ఇండియా డైలమా ఫేస్ చేస్తుందా దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. వాటితో పాటు ఇండియాకు ఇజ్రాయెల్కు రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇండియాకు ఇరాన్కు రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఫైనల్గా ఈ పర్టికులర్ గోయింగ్ ఆన్ కాన్ఫ్లిక్ట్లో ఇండియా యొక్క స్టాండ్స్ ఏంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇన్ ఎ వెరీ వెరీ డీటెయిల్ మేనర్. సో దానికి వెళ్ళే ముందు మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ లాంచ్ చేస్తున్న ఈ కోర్సులో మీకు జిఎస్ ఫౌండేషన్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే జిఎస్ ప్రిలిమ్కి సంబంధించి మెయిన్కి సంబంధించి క్లాసెస్తో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటు సీసాట్ ఇంపార్టెంట్ కాబట్టి సీసాట్ క్లాసెస్, అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దీస్ ఆల్ థింగ్స్ కమ్ ఫర్ ఓన్లీ 60,000 రూపీస్ మాత్రమే. సో దీన్ని ఈఎంఐ రూపంలో మనం పర్ మంత్ 5,000 రూపీస్ పే చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఫ్రమ్ జూలై 1 ఆన్వర్డ్స్ 70,000 రూపీస్గా హైక్ జరుగుతుంది. సో యూ గైస్ దానికంటే ముందు బెనిఫిట్ పొందాలనుకుంటే ఎన్రోల్ అవ్వండి ఫాస్ట్గా. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలనుకుంటే యూ గైస్ కెన్ కాల్ 7893-899-553కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, నౌ మనం డిస్కస్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఇది మనం డైరెక్ట్గా ఇక్కడ చూసినట్టయితే వరల్డ్ మ్యాప్లో చూసినట్టయితే ఇరాన్ అనేది ఇది మెడిటరేనియన్ సీ. ఈ మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో దీనికి ఈస్టర్న్ మోస్ట్లో ఇజ్రాయెల్ అనేది ఇక్కడ ఉంది. వేరాజ్ ఇరాన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అనుకుంటూ మన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ షేర్ చేస్తూ మన సౌత్ ఏషియాలో ఇరాన్ అనేది ఈ ప్లేస్లో ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి ల్యాండ్ బార్డర్ షేర్ లేదు, అలాగే డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది లేదు. బట్ స్టిల్ హౌ ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏ విధంగా దారితీసింది దాన్ని మనం డిస్కస్ చేద్దాం. దాన్ని డిస్కస్ చేయాలంటే ముందు మనకి 1947 అప్పుడు జరిగిన కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు తెలియాలి. 1947లో మనకు చూసినట్టయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అనేది ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని ఇజ్రాయెల్ అంటాం. ఇజ్రాయెల్లో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటాం. ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియాలో అలాగే ఇక్కడ గాజా స్ట్రిప్ ఉంది చూసారా, ఈ గాజా స్ట్రిప్లో ఈ స్మాల్ స్ట్రిప్ ఉంది చూసారా, ఈ రెండు స్ట్రిప్లో పాలెస్టైన్ పీపుల్ ఉంటారు. అలాగే ఈ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ ఏరియాలో ఇజ్రాయెల్ యొక్క జూయిష్ పీపుల్ అనే వాళ్ళు రిసైడ్ చేస్తారు ఇలా ఈ ఏరియాలో. బట్ 1947లో యుఎన్ రెజల్యూషన్ ద్వారా ఏమి ఇచ్చిందంటే 1947లో టూ స్టేట్ సొల్యూషన్ ప్రపోజ్ చేసింది. అలాగే అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని 2 కంట్రీస్గా డివైడ్ చేస్తాం. ఫర్ జూయిష్ పీపుల్ దాన్ని ఇజ్రాయెల్ అన్నారు, అలాగే ఫర్ ఈ పాలెస్టైన్ పీపుల్ ఉన్నదని పాలెస్టైన్ అన్నారు. సో ఆ విధంగా డిసైడ్ చేస్తూ ఏదైతే వాళ్ళ కామన్ క్యాపిటల్ ఉందో ఈ జెరూసలంని వాళ్ళని ఒక కామన్ ఇంటర్నేషనల్ రీజన్గా డిక్లేర్ చేస్తున్నట్టు యుఎన్ అనే రెజల్యూషన్ తీసుకొచ్చింది. బట్ దానిని మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అపోజ్ చేశాయి ఇంక్లూడింగ్ ఇండియా. ఎందుకంటే అప్పుడు పాలెస్టైన్ పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఏరియాలో ఆక్యుపై లివింగ్ ఉండడం వల్ల సో వాళ్ళు ఆబ్వియస్లీ అపోజ్ చేశారు. వాళ్ళని సపోర్ట్ చేస్తూ మెనీ ఆఫ్ ది అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ జోర్డన్, సిరియా, ఇరాక్, అలాగే ఈజిప్ట్, కువైట్, యుఏఈ, ఇలాగే సౌదీ అరేబియా సో మెనీ కంట్రీస్ వాళ్ళు కూడా అపోజ్ చేశారు. సో అదనేది ఆ రెజల్యూషన్ అనేది పాస్ అవ్వలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ యొక్క దాంతో పాటు ఏదైతే ఒక సొల్యూషన్ రాలేదో సొల్యూషన్ రాకపోవడం వల్ల ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ ఎప్పుడైతే ఈ గొడవ 1947లో స్టార్ట్ అయిందో అది ఇప్పటికీ దాని యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది చాలా సివియర్గా మారిపోయింది. అండ్ రీసెంట్గా దాన్ని చూసినట్టయితే రీసెంట్ డెవలప్మెంట్స్ చూసినట్టయితే దాంట్లో రీసెంట్గా 1.5 year బ్యాక్ ఈ గాజా స్ట్రిప్లో రిసైడ్ చేస్తున్న హమాస్ అనే ఒక రాడికల్ గ్రూప్ అనేది ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. అండ్ వాళ్ళకి రిటాలియేషన్గా
ఇజ్రాయెల్ కూడాను ఈ గాజా స్ట్రిప్ లో హమాస్ ని అంతమొందించడానికి వాళ్ళు కూడా సివియర్ గా అటాక్ చేశారు. మెనీ ఆఫ్ ద పీపుల్, ఆల్మోస్ట్ 60,000 పీపుల్ చనిపోయారు. అండ్ అలాగే ఈ కాన్ఫ్లిక్ట్ లో మోర్ దాన్ 10 lakh పీపుల్ ఆ ప్లేస్ నుండి వలస వెళ్ళడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ డెవాస్టేటింగ్ ఎఫెక్ట్ గోయింగ్ ఆన్ అవుతున్న సమయంలోనే ఇక్కడ లెబనాన్ నుండి ఉన్న ఈ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా అనే ఒక రాడికల్ గ్రూప్, అలాగే ఇక్కడ యెమెన్ లో ఉన్న హౌతీస్, ఇక్కడ కింద ఇది ఈజిప్ట్ కదా, ఇది ఇజ్రాయెల్ కదా, ఇది ఇక్కడ సౌదీ అరేబియా ఉంటుంది, దీని కింద ఇక్కడ యెమెన్ ఉంటుంది. ఈ యెమెన్ లో ఉన్న హౌతీస్ అనే ఒక రాడికల్ రెబల్ గ్రూప్ కూడా వీళ్ళు ఇక్కడ నుండి ఇజ్రాయెల్ అటాక్ చేయడం, అలాగే లెబనాన్ నుండి హెజ్బుల్లాస్ అటాక్ చేయడం, అలా గాజా స్ట్రిప్ నుండి హమాస్ అటాక్ చేయడం ఇజ్రాయెల్ జరిగింది. సో వీళ్ళని రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయెల్ అనేది ఫైట్ చేస్తుంది. బట్ ఈ హెజ్బుల్లాస్ హౌతీస్ ఎవరు? వీళ్ళు ఒక కంట్రీలో ఉన్న ఒక రాడికల్, బట్ వీళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తున్నట్టయితే ఈ హమాస్ కానీ హెజ్బుల్లాస్ కానీ అండ్ హౌతీస్ కానీ వీళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ ఎవరి నుంచి అందుతుందంటే ఫ్రమ్ ది ఇరాన్ రెజీమ్. ఇరాన్ యొక్క కంట్రీస్ నుండే వీళ్ళకి సపోర్ట్ అందుతుంది. వీళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్తో వీళ్ళు ఇజ్రాయల్ని అటాక్ చేస్తున్నారు. సో దీన్ని గమనించిన చాలా మందికి తెలుసు ఈ గ్రూప్కి ఎలాగైతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. సో ఏదైతే ఈ రాడికల్ గ్రూప్ ఉందో, ఈ రాడికల్ గ్రూప్ కాకుండా ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల డైరెక్ట్గా ఇజ్రాయెల్కు ఇరాన్కి కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి 6 to 8 months ముందే మన యొక్క పొలిటికల్ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసి భయపడ్డారు. వాళ్ళు భయపడిన విధంగానే ఈరోజు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి కాన్ఫ్లిక్ట్ అనేది చాలా సివియర్ అయింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎంత సివియర్ అయిందంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారంటే ఈ పర్టికులర్ వెస్ట్ ఏషియా రూపంలో పీస్ రావాలంటే వీ హ్యావ్ టు ఎరాడికేట్ ద ఇరాన్ రెజీమ్ అని చెప్పి తనకు సివియర్ స్టేట్మెంట్ వదిలారు. అలాగే సేమ్ టైంలో ఈ అయతుల్లా ఖమైనీ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ ఏమన్నారంటే వీ హ్యావ్ టు ఎండ్ ది పర్మనెంట్ ఎనిమీ ఆఫ్ అవర్ నేషన్ అని చెప్పేసి పర్మనెంట్ ఎనిమీగా ఇజ్రాయెల్ని తను కన్సిడర్ చేశారు. అలాగే బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారంటే వీ హ్యావ్ టు వైప్ అవుట్ ఎండ్ ది రెజీమ్ ఆఫ్ అయతుల్లా ఖమైనీ. ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత 1979 తర్వాత ఏదైతే వాళ్ళు ఫామ్ చేశారో ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఉన్న ఈ పర్టికులర్ రెజీమ్ని మనం ఎండ్ చేయాలని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ బోత్ ఆర్ ఫైటింగ్ టు ఎండ్ ఈచ్ అదర్, వాళ్ళు అంతమొందించడానికి ఉంది. దానికోసమే వీ హ్యావ్ టు హ్యావ్ సీన్ మెనీ లైక్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్ చేయడం, అలాగే ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద అటాక్ చేయడం విత్ బాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్తో అటాక్ చేయడం మనం విట్నెస్ చేసాం. దీంట్లో సడన్గా మనం లాస్ట్ 4 daysలో విట్నెస్ చేసింది ఏంటంటే అమెరికా యుఎస్ ప్రెసిడెంట్ అనేది ఇరాన్లో ఉన్న 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసి ఫర్దర్గా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని ఎస్కలేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ 3 ఏరియాస్ ఏంటంటే ఫార్డో, నతంజ్ అండ్ ఇస్ఫహాన్. ఈ 3 ఏరియాస్ మీద యుఎస్ అటాక్ చేసి ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ని ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న పొజిషన్ని మరింత డివాస్టేటింగ్గా మార్చేసింది. సో ఈ పర్టికులర్ యాక్షన్ చూసినట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుఎస్ అనేది ఎందుకు ఎంటర్ అయిందంటే దే హ్యావ్ దేర్ ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్. దాన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే పర్టికులర్గా చూసుకున్నట్టయితే యుఎస్ అనేది మనకి జనరల్గా చెప్పాలంటే యుఎస్ కొన్ని 50 states ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు. జనరల్గా ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూయార్క్ అలా మనం చెప్తుంటాం. కానీ 51st స్టేట్గా ఏ కంట్రీ అంటారంటే ఇజ్రాయెల్ అంటారు. సో ఇట్ హ్యాస్ సో మెనీ డీప్ రిలేషన్స్ విత్ ద ఇజ్రాయెల్. అంటే యుఎస్కి ఒక ఫర్మ్ స్టాండ్ ఉంది, అంటే దే అవుట్రైట్లీ సపోర్ట్ ఇజ్రాయెల్. ఈ పర్టికులర్ ఇష్యూలో దే అవుట్రైట్లీ సపోర్ట్ ఇజ్రాయెల్. సో అది మనకు ఆల్రెడీ తెలుసు. అందుకనే కొంతమంది సర్కాస్టిక్ ఏమంటారంటే యుఎస్ డస్ నాట్ హ్యావ్ 50 states, ఇట్ హ్యాస్ 51 states. ద 51st state ఈజ్ నన్ అదర్ దాన్ ఇజ్రాయెల్ అనేసి అంటారు. సో అంత పర్టికులర్ డీప్ రిలేషన్స్ అనేది మనకి ఇజ్రాయెల్కి యుఎస్కి మధ్య ఉన్నాయి. అలాగే ఇరాన్ జరుగుతున్న సరే ఇరాన్కి మీద అటాక్ని కండెమ్ చేస్తూ రష్యా అండ్ చైనా అనేది ఈ పర్టికులర్ అటాక్స్ ఏవైతే ఇజ్రాయెల్ చేసిందో అది యుఎస్ చేసిందో వాటిని రష్యా అండ్ చైనా కండెమ్ చేశాయి. బట్ వేర్ డస్ ఇండియా స్టాండ్స్ ఫర్? ఇండియా ఈ పర్టికులర్ వేర్ ఇండియా అనేది ఏ కంట్రీకి సపోర్ట్ ఇవ్వాలి, ఏ కంట్రీకి సపోర్ట్ ఇండియా ఇవ్వాలనుకుంటుంది అది మనం తెలియాలనుకున్నా. ఇండియా ఒక కంట్రీకి అవుట్రైట్ సపోర్ట్ చేస్తుందా, ఆర్ఎల్స్ ఇండియా అనేది ఒక మిడిల్ పాత్ ప్రొవైడ్ చేస్తుందా, లేదా ఇండియా అనేది ఇట్ విల్ మెయింటైన్ ఎ సైలెన్సా? దాన్ని మనం డిస్కస్ చేయాలంటే
ఆ కంట్రీస్తో మనకున్న డీప్ రిలేషన్స్ అనేది మనం వీ షుడ్ నో అబౌట్ ద డీప్ రిలేషన్స్ విత్ ఈ కంట్రీస్ సపరేట్గా మనం డిస్కస్ చేయాలి. బికాస్ ఆ కంట్రీ ఈ కంట్రీకి మధ్యలో ఉన్న ఈ రిలేషన్స్ మనకు తెలియాలంటే ఆ పర్టికులర్ కంట్రీతో ఇండియా ఏ విధంగా డీప్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందో దట్ వీ షుడ్ నో నాట్ నౌ. సో దాంట్లో భాగంగా ఫస్ట్ వీ షుడ్ నో ద ఇండియా అండ్ ఇరాన్ రిలేషన్స్. ఇండియా అండ్ ఇరాన్ రిలేషన్స్ చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చూస్తే వీ విల్ గెట్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇరాన్ రిలేషన్స్. అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ 2016లో ఇరాన్ విజిట్ చేసినప్పుడు తను ఇచ్చిన డైలాగ్ అవర్ దోస్తీ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్టరీ. అంటే మన యొక్క స్నేహం అనేది ఎంత పురాతనమైనదంటే మన హిస్టరీ ఎంత పురాతనమైనదో అంత పురాతనమైనది అని చెప్పారు. అంటే ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ డీప్ కనెక్షన్ అని చెప్పి సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఒక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బోత్ హ్యావ్ సివిలైజేషనల్ కనెక్ట్ అండ్ కాంటెంపరీ కాంటెక్స్ట్. అంటే మనకి సివిలైజేషన్ అంటే అప్పుడు మన నాగరికత పుట్టినప్పటి నుంచే మన మధ్య సంబంధం ఉంది, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కనెక్షన్ అని చెప్పేసి మోడీ అప్పుడు వదిలిన స్టేట్మెంట్ ఇది. సో ఇక్కడ నాగరికత ఉన్నప్పుడు కనెక్షన్ అంటే ఏంటి ఇక్కడ మనం చూసినప్పుడు దానికున్న మీకు స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను గైస్. ఇరాన్ అనే పదం వచ్చిందే ఆర్యన్ నుండి. ఆర్యన్ అనే పదం ఫైనల్గా ఇరాన్గా మారిందని అంటారు. అంటే సెంట్రల్ ఏషియా నుండి ఎప్పుడైతే 1500 BCలో ఎప్పుడైతే ఆర్యన్స్ అనేవారు సెంట్రల్ ఏషియా నుండి ఇండియాకు వచ్చారో వాళ్ళు ఇండియాలో సెటిల్ అయ్యి ఇండియాలో వేదిక్ సివిలైజేషన్ స్టార్ట్ చేశారు. అంటే ఋగ్వేదిక్ యుగం ఏదైతే మనం చదువుకుంటామో వేదాలు పుట్టింది ఎక్కడంటే ఇండియాలో అంటాం, ఆ వేదాలు పుట్టిన వేదిక యుగం అనేది స్టార్ట్ చేసింది ఆర్యన్స్ అనేవాళ్ళు 1500 BCలో. ఈ ఆర్యన్సే కొంతమంది ఇరాన్లో సెటిల్ అయ్యి ఆ ప్లేస్ని ఇరాన్ కనుక మారిందని చెప్పేసి హిస్టారికల్ నోటేషన్లో చెప్పుకుంటారు. అదేవిధంగా మన పేరుని హిందూ అనేది ఏ విధంగా వచ్చిందంటే పర్షియన్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే సింధు నదికి యువతల వైపు ఉన్న వాళ్ళని హిందూస్ అంటారు. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అనేసి అంటారనేసి హిస్టారియన్స్ చెప్పారు. సో ఈ ప్రకారంగా ఈ హిందుస్థాన్ అనే పదం వచ్చిందే పర్షియన్ వర్డ్ హిందూ నుంచి. వాళ్ళు సింధు నది ఏదైతే ఇండస్ ఉందో మన ఇండస్ నది, ఈ ఇండస్ నది ఏదైతే ఉందో ఇండస్ నదికి ఇటుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళు హిందూస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని హిందుస్థాన్ అన్నారు. సో ఆ విధంగా మన పర్టికులర్ పేరు రావడానికి కూడా వాళ్ళ యొక్క వర్డ్ కనెక్షన్ ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు ఆర్యన్స్కి ఇరాన్ అని పేరు రావడం కూడా కారణం కూడా ఆర్యన్స్ అని చెప్పేసి హిస్టారికల్ నోటేషన్లో చెప్తారు. అండ్ వీటితో పాటు మెనీ వర్డ్స్ కూడా మనకి కొంత సిమిలారిటీస్ ఉంటాయి. మన దీంట్లో ఫ్రెండ్షిప్ని దోస్తి అంటే వాళ్ళ దీంట్లో ఫ్రెండ్షిప్ని దోస్త్ అంటారు. చూసారు ఎంత సిమిలారిటీస్ ఉన్నాయి. సో దెర్ ఆర్ మెనీ మోర్ అదర్ కనెక్షన్స్ ఆల్సో. సో ఇది అప్పటి నుంచి ఉన్నదంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పటి నుంచి కూడా మనకి వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో చూసినట్టయితే ఏన్షియన్ టైమ్స్లో అప్పుడు మన ప్రాచీన కాలంలో చూసినట్టయితే ఇది అప్పట్లో మన మ్యాప్ అనేది ఇది ఇండస్ వ్యాలీ, ఇక్కడ ఇండస్ రివర్కి వస్తుంది కదా, ఈ ఇండస్ రివర్ కలిసినప్పుడు ఇక్కడ పుట్టిందే సింధు నాగరికత. ఇలాగే గుజరాత్, ఇలాగే రాజస్థాన్, ఇలాగే పంజాబ్, హర్యానా రీజన్లో ఇలాగే ఈ ప్రాంతంలో పుట్టిందే సింధు నాగరికత. అలాగే ఈ పర్టిక్యులర్ ఇరాన్ ప్లాట్యూలో పుట్టిందే మెసొపొటేమియన్ నాగరికత, మెసొపొటేమియా సివిలైజేషన్ అంటారు. ఈ మెసొపొటేమియా సివిలైజేషన్ అలాగే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రెండింటి మధ్య చాలా కనెక్షన్ ఉంది. అదే మనం చూసినట్టయితే అప్పట్లో హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుండి పర్షియా నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి సిల్వర్ని అలాగే కాపర్, వెండి, అలాగే లాపిస్ లజులి అంటే కొన్ని రంగు ముత్యాలు వీటిని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు హైలీ డెకరేటెడ్ పీపుల్ అని మనకు తెలుసు. సో అందుకని వీటిని వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాగే వాళ్ళకి మన దగ్గర నుండి ఇండియా నుండి ఐవరీ అంటే ఏనుగు దంతాలు ఇరాన్కి సప్లై చేసేవారు. దీనికి ట్రేడ్ అయిన దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే చాలా అన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతలో దొరికిన వాళ్ళు వాడిన సీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్కవేషన్లో కిష్, సుసా అండ్ ఉరాన్ అనే ఇరాన్ రీజన్స్లో అవి మనకి లభ్యమయ్యాయి. ఇది చూస్తే ఏంటంటే ఫ్రమ్ ది ఏన్షియన్ టైమ్స్ ఇరాన్ అండ్ ఇండియా అనేది యొక్క సిగ్నిఫికెన్స్ ఉందని మనకు తెలుస్తుంది. అలాగే ఆ తర్వాత మన ఇండియా రీజన్లో ఇండియన్ సబ్ కాంటినెంట్లో మౌర్యన్ ఎంపైర్ అనేది చంద్రగుప్త మౌర్య
ఎస్టాబ్లిష్ చేశారు. సేమ్ టైం ఇక్కడ ఆర్కిమేనియన్ ఎంపైర్ అనేది ఏన్షియంట్ పర్షియాలో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు కూడా సిమిలారిటీస్ అనే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మౌర్యన్ యొక్క పిల్లర్స్ లోను అంటే స్తూపాలలోను అలాగే ఆర్కిమేనియన్ పిల్లర్స్ లో కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసినట్టయితే వాళ్ళకు కూడా అప్పుడు కొంత కనెక్షన్ ఉందని మనకు తెలుస్తుంది. అలాగే మిడిల్ పీరియడ్కి వచ్చినట్టయితే మిడిల్ పీరియడ్ లో బాబర్ 1526 లో మొఘల్ ఎంపైర్ స్టార్ట్ చేశారు, మనకు అది తెలుసు. ఆఫ్టర్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఇబ్రహీం లోడీకును అలాగే బాబర్ జరిగి ఈ యొక్క బ్యాటిల్లో బాబర్ అనేవారు ఇబ్రహీం లోడీ డైనెస్టీని ఓడించి తన మొఘల్ ఎంపైర్ స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ బాబర్ ఇమీడియట్ గా హుమయూన్ తన కొడుకుని హుమయూన్ తన రూలర్ వస్తే హుమయూన్ కి ఎగ్నెస్ట్ గా షేర్షా సూరి ఒక ఆఫ్ఘన్ రూలర్ షేర్షా సూరి హుమయూన్ ని అటాక్ చేసి తను ఓడించేస్తాడు. సో అప్పుడు హుమయూన్ అక్కడి నుంచి పారిపోయి షా తమస్ప్ ఎక్కడైతే ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ లో ఉన్న షా తమస్ప్ దగ్గర తన అసైలం పొంది తన దగ్గర నుండి మిలిటరీ ఎయిడ్ తీసుకొని మళ్ళీ ఆ ఇండియన్ సబ్ కాంటినెంట్ మళ్ళీ షేర్షా సూరిని ఓడించి మళ్ళీ తను గెలుస్తాడనమాట. సో దీంతో పాటుగా అప్పుడు తను అక్కడ హ్యూమన్ అనేవాడు పర్షియన్ లో ఉండడం బట్టి పర్షియన్ కల్చర్ని అక్కడ చూసి ఆ పర్షియన్ కల్చర్ని తనకు తెచ్చి ఆ పర్షియన్ కల్చర్ని హ్యూమన్ అనేవాడు ఇండియా కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే చాలా మంది పర్షియన్ స్కాలర్స్ ఎవరైతున్నారు మీర్జా జియాసుద్దీన్ అలీ ఇలాంటి వాళ్ళు కూడా ఇండియాకి రావడానికి ఇండియాలో పోయిటరీ పెర్షియన్ యొక్క కల్చర్ పెర్షియన్ పోయిటరీ లిటరేచర్ డెవలప్ అవడానికి కారణం ఈ హ్యూమన్ అప్పుడు తీసుకొచ్చిన పర్షియన్ కల్చర్ అనేది దానికి ఎగ్జాంపుల్. అలాగే కొన్ని మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఏంటి ఒక చిన్న పర్టికులర్ దీంట్లో స్మాల్ పోర్ట్రేట్ పెయింటింగ్స్ వేయడం అప్పట్లో స్మాల్ లేబుల్స్ మీద స్మాల్ గా హైలీ సొఫిస్టికేటెడ్ గా డయాగ్రామ్ వేయడం అనేది మినియేచర్ పెయింటింగ్స్ అంటారు. ఇది కూడాను పర్షియన్ కల్చర్ నుంచి ఇండియాలోకి అలవాటైంది. అలాగే ఉర్దూ పోయిటరీ ఏదైతే ఉందో గజల్స్ అంటారు అవి కూడా పర్షియన్ స్టైల్ నుంచి ఇన్స్పైర్ అయింది. అలాగే చాలా వరకు మన మహాభారతం వాళ్ళ దీంట్లో రజ్మనామా అంటారు, దాన్ని ట్రాన్స్లేట్ చేయడమే కాకుండా హిందూస్ కు ముస్లిమ్స్ కు ఉన్న ఒక డీప్ అండర్స్టాండింగ్ అవ్వడానికి ఈ పర్షియన్ కల్చర్ అనేది చాలా హెల్ప్ అయింది. ఇది కూడా మనకు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఇరాన్ అని చెప్పచ్చు. బట్ మోడర్న్ ఎరాలో ఇరాన్ అనేది రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ కొంత వెళ్ళడం వల్ల బ్రిటిష్ అనేది కంప్లీట్ గా ఇరాన్ తో ఇండియా రిలేషన్స్ డిస్కనెక్ట్ చేసింది. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది మళ్ళీ 1950లో ఇండియా అండ్ ఇరాన్ అనేది డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. బట్ 1950లో స్టార్ట్ చేసిన ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ వాళ్ళ యొక్క ఇరాన్ లీడర్ అనేవారు 1956లో ఇండియా విజిట్ చేశారు. అంటే దేర్ ఇస్ ఏ 6 years ఆఫ్ గ్యాప్. 6 years ఆఫ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఆ పర్టికులర్ రీజన్ అనేది ఎవరికి సైడ్ అయి ఉన్నారో దాన్ని బట్టి మారింది. ఇండియా అనేది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని ఏ యొక్క మేజర్ బ్లాక్ కి రిసైడ్ అవ్వలేదు, సపోర్ట్ ఇవ్వలేదు. వేరాస్ ఇరాన్ అనేది అప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ ఉండడం వల్ల ఇరాన్ పాకిస్తాన్ అనేవి క్లియర్ గా యుఎస్ఏ సపోర్ట్ చేశాయి. వేరాజ్ ఇండియా అనేది నాన్ అలైన్మెంట్ సపోర్ట్ చేస్తూ యుఎస్ఎస్ఆర్ గా తర్వాత మారింది. సో దీనివల్ల యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తూ ఇండియా ఉండడం వల్ల యుఎస్ సపోర్ట్ చేస్తూ ఇరాన్ ఉండడం వల్ల దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ గ్యాప్. బట్ అందుకని 6 years అనేది ఇండియా యొక్క డైరెక్ట్ గా స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. బట్ లేటర్ ఎప్పుడైతే ఇండియా యొక్క సిగ్నిఫికెన్స్ ఇరాన్ కనిపించిందో అప్పుడు ఇండియా ఇరాన్ అనేది లీడర్షిప్ అనేది వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అనేది తర్వాత స్టార్ట్ చేశారు. గ్రాడ్యువల్ గా ఆ తర్వాత 1992లో దాని తర్వాత సో మెనీ యుఎస్ఎస్ఆర్ అనేది బ్లాక్ సెపరేట్ అయిన తర్వాత సో మెనీ చేంజెస్ జరిగాయి. ఆ చేంజెస్ వల్ల మళ్ళీ ఇరాన్ అండ్ ఇండియా రిలేషన్స్ డెవలప్ అవ్వడానికి అప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి ఇరాన్ విజిట్ చేసి టెహరాన్ డిక్లరేషన్ సైన్ చేశారు. ఈ టెహరాన్ డిక్లరేషన్ లో ఏం చెప్పారంటే మనం ట్రేడ్ ఎకనామిక్ అండ్ అదర్ కోఆపరేషన్ లో డెవలప్ చేసి ఇండియా యొక్క అండ్ ఇరాన్ యొక్క రిలేషన్స్ డీప్ చేయాలని అని చెప్పేసి 2001లో అటల్ బిహారీ వాజ్పేయి అనేవారు టెహరాన్ విజిట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు చూసినట్టయితే ప్రెజెంట్ ఉన్న రీసెంట్ డెవలప్మెంట్స్ లో ఇరాన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎంత కాన్ఫ్లిక్ట్ అనేది గోయింగ్ ఆన్ అవుతుందో. కంప్లీట్ గా ఇండియా అనేది పాకిస్తాన్ తో మన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ పాకిస్తాన్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ వెన్ దే ఆర్ గోయింగ్ టు ఎండ్ టెర్రరిజం. వాళ్ళ టెర్రరిజాన్ని ఏ రోజు అంతం చేస్తారో దానికోసం మాత్రమే మేము పాకిస్తాన్తో డిస్కస్ చేస్తాం తప్ప
ఇంకా ఏ విధంగానూ దెర్ ఇస్ నో టాక్స్ అబౌట్ టెర్రరిజం, దెర్ ఇస్ నో టాక్స్ అబౌట్ ట్రేడ్, ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అని చెప్పేసి ఇండియా అనేది అఫీషియల్ గా డిక్లరేషన్ ఇచ్చింది. అంటే పాకిస్తాన్కి ఇండియాకున్న రైవలరీ ఎంత పీక్స్కి వెళ్ళిందో మనకు తెలుసు. బికాస్ ఆఫ్ ది పాకిస్తాన్ యొక్క రాడికల్ థింగ్స్, టెర్రరిజం ప్రమోట్ చేయడం వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతున్నాం మనకు తెలుసు. ఈ సిచ్యువేషన్లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీకి కానీ, ఇక్కడ సెంట్రల్ ఏషియాలో తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, అలాగే మనకి ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఈ పర్టికులర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వాలన్నా, అలాగే ఆఫ్ఘనిస్తాన్తో కనెక్ట్ అవ్వాలన్నా, వీటికి మనకి హైలీ ఇంపార్టెంట్ అనేది ఇరాన్తో మన ఉన్న కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి 2017లోనే ఆఫ్టర్ 2016 మన ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్ చేశారు కదా, 2017లో ఇండియా అనేది జాయింట్గా ఇరాన్తో కలిపి జాయింట్గా మన చాబహార్ పోర్ట్ డెవలప్ చేస్తామని చెప్పేసి ఒక మెమోరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇరాన్ గవర్నమెంట్తో చేయడం అనేది జరిగింది. సో ఈ చాబహార్ పోర్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ చాబహార్ పోర్ట్ కనెక్ట్ చేసుకుంటూ మన ఆఫ్ఘనిస్తాన్ రీచ్ అవ్వగలం, అలాగే దీంతో పాటు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని కూడా మనం రీచ్ అవ్వగలం. దాంతో పాటుగాను మనం చూసినట్లయితే మనకి చైనాకి పాకిస్తాన్కి వచ్చిన రిలేషన్ మనకు తెలుసు. ఇక్కడ పాకిస్తాన్లో ఈ గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంది, ఈ గ్వాదార్ పోర్ట్ని చైనా డెవలప్ చేస్తుంది. దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఈ చబహార్ పోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకనే ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ చాబహార్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆఫ్సెట్ ది చైనీస్ ప్రెజెంట్ ఇన్ పాకిస్తాన్ పోర్ట్ ఆఫ్ గ్వాదార్ అని చెప్పేసి మన యొక్క స్ట్రాటజికల్గా ఇది ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. ఇంక దీంతో పాటు ఇది ఆఫ్ఘనిస్తాన్ కనెక్ట్ చేస్తుంది, అలాగే బిగ్గర్ లింక్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని కనెక్ట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పారు. ఇది కూడా చూసినట్లయితే వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే, దిస్ ఈస్ ది INSTC. ఈ INSTC ద్వారా మనకి ఏంటంటే త్రూ ఇరాన్ మనం అజర్బైజాన్ ద్వారా రష్యాని రీచ్ అవ్వచ్చు, అలాగే అదర్ యూరోపియన్ కంట్రీస్ కూడా మనం రీచ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. వేరే ప్రజెంట్ ఉన్న కండిషన్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న ట్రేడ్ కనెక్టివిటీ మనకి ఏంటంటే, మనం ముంబై పోర్ట్ ద్వారా ఇలాగ ఈ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా ఈ పర్టికులర్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్ అని దాటుతూ ఇలాగ మెడిటరేనియన్ సీని దాటుతూ ఆ విధంగా యూరోప్ రీచ్ అయ్యి అలాగ మనకి రష్యాని రీచ్ అవుతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మోర్ దాన్ 2 to 3 months పడుతుంది రీచ్ అవ్వడానికి. వేరాజ్ మనం ఇరాన్ రూట్ ద్వారా ఇక్కడ చాబహార్ పోర్ట్ డెవలప్ చేసుకుంటే ఈ ఇరాన్ రూట్ ద్వారా మనం అజర్బైజాన్ ద్వారా ఇలా వెళ్ళినట్టయితే వీ కెన్ కట్ ఆఫ్ బై 19 to 20 daysలో రీచ్ అవ్వగలం. ఇది మనకి టైం తెగుస్తుంది. దీనివల్ల రష్యాకి ఇండియాకి ఉన్న ట్రేడ్ రిలేషన్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇండియా రష్యా రిలేషన్స్ చూసుకున్నట్లయితే హైలీ ఇండియా రష్యా రిలేషన్స్ అనేది ప్యూర్లీ డిఫెన్స్ ఎక్కువ ఉంటుంది తప్పించి అదర్ ఎకనామిక్ రిలేషన్స్ చాలా తక్కువ ఉంది. వేరాజ్ రష్యా చైనా రిలేషన్స్ అనేది నాట్ ఓన్లీ డిఫెన్స్, ఇంకా వేరే విధంగా చూసినట్టయితే ఎకనామిక్ పరంగా ట్రేడ్ పరంగా రష్యాకు ఉన్న చైనా రిలేషన్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియా. రష్యా మనతో సపోర్ట్ ఉండాలి అంటే మాత్రం, రష్యా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళకూడదు అంటే మాత్రం రష్యాకి మనకున్న ట్రేడ్ రిలేషన్స్ అనేది బాగా డెవలప్ అవ్వాలి. అలా ట్రేడ్ రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఈ INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాన్ని మనం డెవలప్ చేయాలంటే అక్కడ ఇరాన్ యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా సో మెనీ అదర్ వేస్లో మనకి ఇరాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇన్ ద వెస్ట్ ఏషియా. సో దీంతో పాటుగా ప్రజెంట్ ఎకనామిక్ రిలేషన్స్ చూసినట్టయితే ఎకనామిక్ రిలేషన్స్లో అంతకుముందు 2019 ముందు ఆల్మోస్ట్ 12% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇరాన్ నుంచి ఇంప్రూవ్ చేసుకున్నామని, అది గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. దాని రీజన్ మనం ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేద్దాం. అలాగే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే రైస్, షుగర్, అలాగే ఫార్మాసిటికల్ డ్రగ్స్, మిషనరీ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవన్నీ మనం ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ట్రేడ్ రిలేషన్స్ కూడా మనకి చాలా మంచిగా ఉండేవి. అండ్ వాటితో పాటు చూసుకున్నట్టయితే ఇంకా అదర్ ఏరియా చూసినట్టయితే ఇక్కడ చూసారా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే మొత్తం ఇదనేది మొత్తం ఏ కంట్రీస్ అనేది ఇస్లామిక్ నేషన్స్, ఇస్లామిక్ పాపులేషన్ ఉన్నదో ఆ కంట్రీస్ యొక్క గ్రూపింగ్ నే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ అంటారు. ఈవెన్ తో ఇండియాలో 15% ఆఫ్ పీపుల్ ముస్లిమ్స్ ఉన్న ఇండియా యొక్క ఎంట్రీని మనకి పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఈ పర్టికులర్ OICలో మనం
సభ్యత్వం పొందడానికి పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మనం అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే వరల్డ్లో మనది కూడా చూసినట్టయితే ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నారు నెంబర్ వైజ్. అయినా సరే మన కంట్రీకి వాళ్ళ యొక్క ఎంట్రీని ఈ ఓఐసీ నెంబర్లు అడ్డుకుంటున్నారు. దాంతో పాటుగా అడ్డుకోవడమే కాకుండా యాంటీ ఇండియా రెజల్యూషన్స్ అనేది ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఓఐసీలో పాకిస్తాన్ అటెంప్ట్ చేస్తుంది. వీటిని మెనీ టైమ్స్ అనేది ఇరాన్ అబ్జెక్ట్ చేసింది. సో ఇట్ సిగ్నిఫికైస్ లైక్ ఇరాన్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వేరియస్ ప్లాట్ఫామ్లో కూడాను మనకి ఇరాన్ అనే యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి హ్యాంపర్ చేస్తున్నాయి అది చూసుకున్నట్టయితే యుఎస్ యొక్క క్యాట్సా యాక్ట్ ఏంటంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అంటే దీన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏ కంట్రీస్ అయితే అమెరికాతో విరోధం ఉన్న కంట్రీస్కి సపోర్ట్ చేస్తాయో ఆ కంట్రీస్ మేము శాంక్షన్స్ చేస్తామని చెప్పినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ చూసినట్టయితే యుఎస్తో కొన్ని కంట్రీస్ అవుట్ రైట్లీ ఉంది, మాకు రైవల్రీ ఉందని చెప్తుంది. అది రష్యాతో, అలాగే నార్త్ కొరియాతో, అలాగే ఇరాన్తో. ఈ కంట్రీస్తో ఏదైనా కంట్రీ ట్రేడ్ విధంగా కానీ ఏ విధంగా కానీ ఈ కంట్రీతో సత్సంబాలు పెట్టుకుంటే వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ దిస్ కంట్రీ ఆల్సో అని చెప్పేసి చైనా అది యుఎస్ఏ అనేది క్యాట్స్ యాక్ట్ పాస్ చేసింది. సో దీనివల్ల అఫ్ కోర్స్ ఈ యాక్ట్లో దీనివల్ల మన ఇరాన్తో మనకు అంతకు ముందు ఏదైతే మనం ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ 10 to 12% అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది మనం ఫోర్సిబుల్గా యుఎస్ ప్రెజర్ ద్వారా మనం కట్ చేసుకున్నాం అండ్ మనం ఆల్టర్నేటివ్ వేస్ మనం చూస్తూ ఉన్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇష్యూ. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గిపోయిందో మనకి ఇరాన్కు ఉన్న మెయిన్ ట్రేడ్ అనేది చాలా గట్టిగా ఎఫెక్ట్ అయింది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఎప్పుడైతే యుఎస్కి ఇరాన్కి పడడం లేదో చైనా ఇరాన్ నెక్సస్ అనేది పెరిగింది. అండ్ మనకు తెలుసు చైనా మనకి ఏ విధంగా ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్లా మన కంట్రీకి తయారైందో మనకు ఆల్రెడీ ఉంది. సో ఇరాన్ చైనాతో క్లోజ్ అవడం కూడా మనకి ప్రాబ్లమే. అండ్ దీంతో పాటుగా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇరాన్ అనేది వైల్ we abrogated Article 370 రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ 370 మనం అబ్రగేట్ చేసినప్పుడు కూడాను ఇరాన్ టఫ్ స్టాండ్ తీసుకుంది. అలాగే ఈ స్టేట్మెంట్ చూస్తే 2017లో ఆయతుల్లా ఖమేనీ ఏమన్నారంటే కశ్మీర్ ఈజ్ అన్ అప్రెస్డ్ నేషన్ అని చెప్పి దాని ఒక నేషనల్గా డిక్లేర్ చేస్తూ దాన్ని అప్రెస్ చేస్తున్నారు ఇండియాలో అని చెప్పేసి అవుట్రైట్లీ స్టేట్మెంట్ విచ్ ఆల్వేస్ ఎఫెక్ట్స్ టు ద ఇండియాస్ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నట్టు. అలాగే దీంతో పాటు ప్రజెంట్ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ వన్ ఆఫ్ ది హైలైటింగ్ హెడేక్ లా తయారైంది. సో దానికి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీనికి ఇరాన్కి ఉన్న రిలేషన్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇరాన్తో మనకున్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏ విధంగా మనం కనెక్ట్ అయ్యాం మనం డిస్కస్ చేసాం కదా. లెట్స్ గో ఇన్ టు ద వాట్ ఆర్ ద రిలేషన్స్ దట్ వీ హ్యావ్ విత్ ఇజ్రాయెల్తో మనకున్న సత్సంబాలు చూద్దాం. సో దట్ ఏ కంట్రీతో మనకి ఎంత రిలేషన్స్ బాగున్న తర్వాత వాట్ ఆర్ ద స్టాండ్ దట్ ఇండియా క్యాన్ టేక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది చూసినట్టయితే ఇండియా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్స్ దీంట్లో మనకి యుఎన్ పార్టిషన్ ప్లాన్ ఏదైతే అప్పుడు ఇచ్చారు 1947 మనం డిస్కస్ చేసాం కదా. అంటే 1947లో ఇజ్రాయెల్కి సపరేట్ కంట్రీగా జూస్ కంట్రీగా అలాగే పాలిస్తాన్ సపరేట్ కంట్రీ ఇచ్చు అలాగే జెరూసలేం ఏదైతే ఉందో జెరూసలేంని కామన్ ఇంటర్నేషనల్ రీజన్గా డిక్లేర్ చేద్దామని యుఎన్ పార్టిషన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ పార్టిషన్ ప్లాన్ని ఇండియా అపోజ్ చేసింది. ఎందుకంటే అది అప్పట్లో ఉన్న ఏదైతే ఈ పాలెస్టైన్ పీపుల్ ఉన్నారో ఈ పాలెస్టైన్ పీపుల్కి ఎఫెక్ట్ అయ్యేలా ఉందని చెప్పేసి ఇండియా దాన్ని అపోజ్ చేసింది. సో ఆ విధంగా తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది అనేది గ్రాడ్యువల్గా వీళ్ళకి ఈ పాలెస్టైన్ పీపుల్కు ఇజ్రాయెల్కు చాలా సివియర్ కాన్ఫ్లిక్ట్ దారితీసింది. బట్ దీంట్లో ఇండియా అనేది 1992 ముందు ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్కి మనం సపోర్ట్గా ఉన్నామో ఆ టైంలో ఇజ్రాయెల్ అనేది కంప్లీట్గా ఒక ఫేవరబుల్ యుఎస్ ఎలైగా మారిపోయింది. సో యుఎస్ ఎలైగా మారడం వల్ల అలాగే ఇండియా అనేది యుఎస్ఎస్ఆర్ రిలేషన్స్ ఉండడం వల్ల బిఫోర్ 1992 మనం కంప్లీట్గా దెర్ ఈజ్ నో డైరెక్ట్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్. సో మనం 1950లో ఇజ్రాయెల్ని ఒక సావరెన్ కంట్రీ రికగ్నైజ్ చేసిన we do not have any diplomatic relations అనేది డైరెక్ట్గా మనం పెట్టుకోలేదు. అంటే దానితో పాటుగా ఏమైందంటే అప్పట్లో మనకి ఇరాన్ అనేది ఏదైతే ఉందో ఇరాన్ కాకుండా ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ అరబ్ కంట్రీస్లో మన ఇమేజ్ ఎఫెక్ట్ అయితే మన యొక్క ఆయిల్ ఇంపోర్ట్ అనేది మనకు దెబ్బ అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇండియా అనేది
ఎనర్జీ కావాలంటే సో మచ్ ఆఫ్ ఆయిల్ ఇట్ నీడెడ్. ఈ ఆయిల్ అనేది మనకి అరబ్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్ వీటి నుంచి వస్తుంది. సో ఈ అరబ్ కంట్రీస్లో మన ఇమేజ్ ఎఫెక్ట్ అవ్వకూడదంటే ఎందుకంటే ఇజ్రాయిల్ అనేది ఈ ప్యాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే గోయిన్ అవుతుందో ఈ ప్యాలెస్టైన్కి ఈ అరబ్ కంట్రీ సపోర్ట్ చేశాయి. ఈ ఇజ్రాయెల్కి మనం ఇప్పుడు సపోర్ట్ చేసినట్టయితే మనకి అరబ్ కంట్రీస్కి వ్యూకి ఎగ్నెస్ట్కి వెళ్ళినట్టయితే ఆబ్వియస్లీ మన యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్ దెబ్బయ్యేలా ఉంది, మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి మనకి ఇంపాక్ట్ అవుతుందని ఫీల్ అయ్యి మనం అప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. బట్ ఆఫ్టర్ 1992 ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ఏదైతే మనం స్ప్లిట్ అయిపోయిందో దీని తర్వాత ఆబ్వియస్లీ మనకి వేరే కంట్రీస్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది అవసరమని తప్పగా మన కంట్రీ యొక్క స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అవసరమని భావించి 1992 తర్వాత ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది ఇండియా అనేది ఇజ్రాయెల్తో పెట్టుకోవడం జరిగింది. అన్నిటికంటే బిగ్గెస్ట్ పారాడైమ్ షిఫ్ట్గా మనం ఏం చెప్తామంటే ఆ బిగ్గెస్ట్ పారాడైమ్ షిఫ్ట్ అనేది 2017లో జరిగింది. ఫస్ట్ ఎవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారంటే అది పిఎం మోడీ టు ఇజ్రాయెల్ ఇన్ 2017. అంతకుముందు ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్ ఉన్న ఏ ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఇజ్రాయెల్లో అడుగు పెట్టలేదు. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ ఎంటర్ ఇన్ టు ఇజ్రాయెల్ అండ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ అంటే అది మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అని చెప్పచ్చు. ఇతను 2017లో ఎంటర్ అయిన తర్వాత మన ఇజ్రాయెల్ కున్ను అండ్ ఇండియా రిలేషన్స్ అనేది చాలా హైగా స్ట్రాటజిక్ రిలేషన్స్గా అనేది డెవలప్ అయింది. స్ట్రాటజిక్ అంటే ఏంటంటే నాట్ జస్ట్ ట్రేడ్గా నేను ట్రేడ్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం నీ కంట్రీస్ నా కంట్రీ అవే కాకుండా ఎనర్జీ పరంగా, డిఫెన్స్ పరంగా, మ్యారిటైమ్ సెక్యూరిటీ పరంగా ఇలాగ మెనీ ఏరియాస్లో డిఫెన్స్ పరంగా, ఎనర్జీ పరంగా ఇలా ట్రేడ్ పరంగా మెనీ ఏరియాస్లో స్ట్రాటజికల్గా ఒక కంట్రీ ఇంకో కంట్రీ మధ్య పెట్టుకునే రిలేషన్స్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అంటారు. సో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సైన్ చేసి ఇండియా అనేది ఇజ్రాయెల్తో చాలా హైలీగా రిలేషన్స్ అనేది ఆఫ్టర్ 2017 డెవలప్ చేసింది. దాన్నే మనం చూసినట్టయితే ఎకనామిక్ రిలేషన్స్ ఇండియా అనేది మెనీ పెల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ, ఆటోమేటివ్, డీజిల్ అండ్ కెమికల్ మిషనరీ కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, ప్రీషియస్ స్టోన్స్ కానీ మన ఇండియా అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్ నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటామంటే ప్రీషియస్ స్టోన్స్ కానీ, అలాగే కెమికల్స్ కానీ, పెట్రోలియం ఆయిల్స్ కానీ, అలాగే డిఫెన్స్ రిలేటెడ్ గూడ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే వీటితో పాటుగా ఇండియా అనేది ఇజ్రాయెల్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి కూడా వీఆర్ ఇంకా డిస్కషన్స్ గోయింగ్ ఆన్. అండ్ వీటితో పాటు ఇది ఎకనామిక్ రిలేషన్స్లో. అండ్ వీటితో పాటు అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే మన సినిమాల్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఏదో సినిమాల్లో జయప్రకాష్ గారు అంటారు వీడు ఎడారిలో వరి పండించే రకం వాటితో జాగ్రత్త అని. అండ్ ఆబ్వియస్లీ అది స్టేట్మెంట్ అనేది ఒక అతిశయోక్తి అవ్వచ్చు. బట్ ఇజ్రాయెల్ పీపుల్ అనేవారు నిజంగానే ఎడార్లో వరి పండించే రకం. వీళ్ళు ఉండేది ఒక డిజర్ట్ ఏరియా అయినా సరే ఆ డిజర్ట్ ఏరియాలో హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ అండ్ మైక్రో ఇరిగేషన్ లాంటి వీళ్ళు అంటే మనం వాడేది ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ అంటే వాటర్ మొత్తం తీసుకొచ్చి పొలం మొత్తం వాటర్ అంతా విస్తరించి దాంతో నాటి ఈ విధంగా మనం వస్తాం. వాళ్ళు అలా కాదు, ఓన్లీ పొలం ఎంతే ఉన్నా ఆ పర్టిక్యులర్ చిన్న డ్రిప్ ఇరిగేషన్లో ఆ పర్టిక్యులర్ మినిమం యూజ్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తూ రూట్స్కి వాటర్ సప్లై చేస్తూ మినిమం యూజ్తోనే వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక ఎడారి ప్రాంతంలోనే వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్ చేసి చాలా హైలీ సఫిస్టికేటెడ్గా ఇది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న క్లైమేట్ చేంజెస్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సొల్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇండియా వాళ్ళతో 3 year వర్క్ ప్రోగ్రామ్ అనేది ఇజ్రాయెల్తో మనం సైన్ చేసుకున్నాం. అలాగే చూసుకున్న డిఫెన్స్ రిలేషన్స్ అనేది ఇండియా ఎంత విధంగా కోఆపరేట్ చేసిందంటే ఇండియా అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్. ఇజ్రాయెల్ డెవలప్ చేస్తున్న హైలీ సఫిస్టికేటెడ్ వెపన్స్కి లార్జెస్ట్ ఇంపోర్టర్గా ఇండియా అనేది మారింది. దీనికి రీజన్స్ ఏంటంటే రీసెంట్గా చూసినట్టయితే ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ అనేది ఐరన్ డోమ్ అని వాళ్ళు ఒక డిఫెన్స్ టెక్నాలజీ అనేది వాళ్ళ కంట్రీ డెవలప్ చేసుకున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చిన బెలిస్టిక్ మిజైల్స్ అటాక్ చేసినా సరే దానికి కౌంటర్గా వీళ్ళ యొక్క డిఫెన్స్ టెక్నాలజీ అనేది కౌంటర్ చేస్తూ మిజైల్స్ అనేది వాళ్ళు రీచ్ అవ్వకుండా అటాక్ చేసేలాగా గాలిలోనే
ఆ మిజైల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడే ఇంటర్సెప్ట్ చేసి న్యూట్రలైజ్ చేసేలాగా వీళ్ళు ఒక డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నారు. దాన్ని ఐరన్ డోమ్ సిస్టమ్ అనేసి అంటారు. సో వాళ్ళు పర్టికులర్గా డిఫెన్స్ సిగ్నల్ చాలా తోపు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి అడ్వాన్స్డ్ వెపనరీ తెచ్చుకోవడానికి, అలాగే బరాక్ 8 డిఫెన్స్ మిజైల్స్, అలాగే అన్మాన్డ్ దీన్నే ఫేమస్ అంటే హెరాన్ అంటారు, హెరాన్ డ్రోన్స్ అంటారు. ఈ డ్రోన్స్ ఏంటంటే ఇదే హెరాన్ డ్రోన్. ఈ హెరాన్ డ్రోన్స్ వల్ల, అలాగే మనకి ఈ లాటరింగ్ మునిషన్స్ అంటే సూసైడ్ డ్రోన్స్ అంటారు వీటిని. ఈ సూసైడ్ డ్రోన్స్, అలాగే సోఫిస్టికేటెడ్ రాడార్ సిస్టమ్. ఈ రీసెంట్ గా మనకు జరిగిన పెహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో, ఆ పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మనకి రిటాలియేట్ చేస్తుందని నమ్మినప్పుడు మన ఈ బరాక్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చిన సోఫిస్టికేటెడ్ రాడార్ సిస్టమ్ అనేది మనం యూజ్ చేసాం. అంటే ఇట్ షోస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ అండ్ ఇరాన్స్ డిఫెన్స్ రిలేషన్స్ మనకు తెలుస్తుంది. అండ్ వాటితో పాటే రీజనల్ కనెక్టివిటీ ఆఫ్ టు యూరోప్ అనేది కొత్తగా రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అనేది ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇండియా అనేది సైన్ చేసింది. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లో ఈ గ్రీస్ అనేది యూరోప్లో ఒక కంట్రీ. దీన్ని రీచ్ అవ్వడం ద్వారా యూరోప్ రీచ్ అవ్వచ్చు. దానికి రీచ్ అవ్వాలంటే మనకి ఈ యొక్క ఎకనామిక్ కారిడార్ ద్వారా వాళ్ళు కనెక్ట్ చేసింది ఏంటంటే త్రూ ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, అలాగే ఇజ్రాయెల్, ఈ 3 కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ, ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ కనెక్ట్ చేస్తూ, అలాగే గ్రీస్లో పెరేసిస్ కనెక్ట్ చేస్తూ, యూరోప్ కనెక్ట్ చేస్తూ ఒక ట్రేడ్ రూట్ అనేది రీసెంట్గా వీళ్ళు దీన్ని సైన్ చేశారు. దీనికి కూడా యూరోప్ని కనెక్ట్ అవ్వడానికి సైన్ చేస్తున్న దీంట్లో ఇజ్రాయెల్ అనేది వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రీజనల్ కనెక్టింగ్ కంట్రీ అనమాట. సో దీనికి కూడాను ఇజ్రాయెల్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు కాకుండా దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ లైక్ ఎకనామిక్ రిలేషన్స్ కానీ, ట్రేడ్ రిలేషన్స్ కానీ, డిఫెన్స్ రిలేషన్స్ కానీ మనకు తెలుస్తుంది. వీటితో పాటు సమ్ ఆఫ్ ది అదర్ డెవలప్మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఏరియా చూసినట్టయితే, ఎప్పుడైతే మనకి ఇండియా అనేది ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిందో ఎగ్నెస్ట్ పాకిస్తాన్, దానికి పాకిస్తాన్ చేసిన టెర్రర్ అటాక్ రిటాలియేటర్గా మనం లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ని స్ట్రాంగ్లీ ఇజ్రాయెల్ అనేది సపోర్ట్ చేసింది. వాళ్ళు ఏం చెప్పిందంటే జెరూసలేం స్టూడ్ ఫిర్మ్లీ బిహైండ్ ఇండియాస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దానికే సపోర్ట్ ఏమన్నదంటే ఇజ్రాయెల్ అంబాసిడర్ ఏమన్నారంటే ఇజ్రాయెల్ సపోర్ట్స్ ఇండియాస్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. నువ్వు నీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి నేను చేసి సపోర్ట్ చేస్తాను, టెర్రరిజంకి నీతో పాటుగా నేను ఫైట్ చేస్తానని చెప్పేసి ఇజ్రాయెల్ అనేది అవుట్ రైట్లీ మనకు సపోర్ట్ చేసింది ఈ పర్టికులర్ ఆపరేషన్ సింధూర్లో. ఇట్ డిపిక్ట్స్ దట్ వేరే అదర్ కంట్రీస్ లైక్ చైనా తీసుకోండి, వేరే కంట్రీస్, సమ్ కంట్రీస్, ఇరాన్ కూడా దీంట్లో అయితే మాట్లాడలేదు. అలా వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ లైక్ కండెమ్ చేశాయి కొన్ని, బట్ ఇజ్రాయెల్ అనేది అవుట్ రైట్లీ ఇండియాకి ఈ సిచ్యువేషన్ సపోర్ట్ చేసింది. సిమిలర్లీ ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ గోయింగ్ ఆన్ అవుతుందో, ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ లో డైరెక్ట్ గా ఇండియా అనేది స్టేట్మెంట్ ఇవ్వకపోయినా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చైనా, రష్యా ఇలాంటి వెస్ట్ ఏషియాకి నాన్ వెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫామ్ చేస్తున్న ఒక పర్టికులర్ గ్రూపింగ్. ఈ గ్రూపింగ్ లో ఇండియా కూడా మెంబరే. సో అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 9 మెంబర్స్ కండెమ్ చేసిన ఇజ్రాయెల్ అనే అటాక్ ని ఒక సీరియస్ కన్సర్న్ గా ఇవి కంటెంట్ చేశాయి. అండ్ స్ట్రాంగ్లీ కండెమ్ ద ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రైక్ ఇవి కండెమ్ చేసిన ఇండియా డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది అటాక్. అంటే ఇండియా అనేది ఒక స్టేట్మెంట్ కూడా దీన్ని రిలీజ్ చేయలేదు. ఇట్ సిగ్నిఫైస్ లైక్ ఇండియా వాజ్ టేక్ ఏ న్యూట్రల్ స్టాండ్ ఆన్ దిస్ అటాక్. ఈ అటాక్ ఏదైతే ఇజ్రాయెల్ చేసిందో, బట్ డజంట్ మీన్ ఇది సైలెంట్ గా ఉందనే విషయం కాదు. ఎందుకంటే దానికే చెప్పాలంటే ఈ పర్టికులర్ ఇష్యూలో ఇండియా స్టాండ్ ఏంటంటే, మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్రకారం బోత్ కంట్రీస్ తో ఇండియా అనేది హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో ఇరాన్. బోత్ కంట్రీస్ తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సో అందుకని ఈ పర్టికులర్ దీంట్లో ఇండియా ఫాలో ఇట్స్ పాలసీ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ. దాంట్లో రీసెంట్ గా మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఆబ్వియస్లీ దే హ్యావ్ లైక్ ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్. ఎందుకంటే ఈ పర్టికులర్ 2 కంట్రీస్ మనకి ఇండియాకి ఇంపార్టెంట్ కాబట్టి ఇండియాకి ఈ పర్టికులర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డీప్ కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా ఆస్క్ టు అవాయిడ్ ఎనీ ఎస్కలేటరీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అవాయిడ్ చేయమని చెప్పారు. ఎందుకంటే
ఈ పర్టికులర్ దీనిలో త్రూ డైలాగ్ అండ్ డిప్లొమసీలో మనం దీన్ని రిజాల్వ్ చేయాలి తప్పించి షుడ్ నాట్ గో ఇంకా ఫర్దర్గా ఎక్స్లేట్ అవ్వడం మంచిది కాదు అని చెప్పేసి ఇండియా అనేది కాల్చింది. ఎందుకంటే బోత్ కంట్రీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ దీనికి ఎందుకు ఈ పర్టికులర్ డిఎస్కలేట్ చేయమని అంటున్నారంటే రీసెంట్గా ఒక యుఎస్ అంబాసిడర్, నేను కూడా మీతో పాటు న్యూస్ ఫాలో అవుతున్నాను కదా, సో రీసెంట్గా ఒక యుఎస్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రూపింగ్లో వాళ్ళు డిస్కస్ చేసిన ప్రకారం దే ఆర్ లైక్ ఇటువంటి ఎస్కలేషన్ సిచ్యువేషన్లో దే ఆర్ డిపెండింగ్ అపాన్ ది బిగ్ 4 కంట్రీస్ టు హ్యావ్ ఏ డైలాగ్ అండ్ రిప్లేస్ విత్ ద బోత్ నేషన్స్తో కూడా కామన్గా ఉన్న కంట్రీ ఏదైతే ఉందో దే కెన్ ప్రొవైడ్ ఏ జెన్యూన్ రెజల్యూషన్ ఫర్ దిస్. సో దాంట్లో వాళ్ళు చెప్పింది యుఎస్ఏ ఒక కంట్రీ ఉంది, బట్ యుఎస్ అనేది అవుట్రైట్ మనకు తెలుసు యుఎస్ అనేది ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. సో యుఎస్ అనేది ఇంపార్షియల్గా ఉండదు, పార్షియల్గా ఉండదు. కాబట్టి యుఎస్ సొల్యూషన్ అనేది దే కాంట్ బి ఎనీ అమకబుల్ సొల్యూషన్. అలాగే రష్యా ఏదైతే ఉందో రష్యా అనేది ఆఫ్టర్ దిస్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ దాని క్రెడిబిలిటీ కొంత దెబ్బతింది. అలాగే వేరే చైనా చూసుకున్నట్టయితే చైనా యొక్క స్టాండ్ అనేది నో వన్ కెన్ firmly believe that China stand, because China అనేది obviously there is no guarantee about China stand, and only one other country that is remaining and both countries can equally accept, that is India. So అందుకనే ఎటువంటి డైలాగ్ ఆర్ డిప్లొమసీ ద్వారా ఏదైనా సరే ఒక అమికబుల్ సొల్యూషన్ కావాలంటే అది ప్రొవైడ్ చేయగలిగేది ఓన్లీ ఇండియా మాత్రమే అని చెప్పేసి ఒక యుఎస్ అంబాసిడర్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇట్ డిఫెక్ట్స్ ద రీసెంట్ ఇండియా స్టాండ్ అనేది దీన్ని బట్టి చెప్తుంది. ఇండియా ఎప్పుడు కూడాను ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్, ఒక వైలెంట్ యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు ఇండియాని సపోర్ట్ చేయదు, బికాస్ ఇట్ వాల్యూస్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అందుకనే రీసెంట్ చూసినట్టయితే పిఎం మోడీ గారు మనకు అప్పుడు మాట్లాడిన ఈ బిగ్గెస్ట్ ఏదైనా దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్, ఇది రష్యాకి ఆ రోజు సమర్కండ్ సమ్మిట్లో పుతిన్ గారు చెప్పిన మెసేజ్ ఇది, దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఇప్పటికీ జరిగే ప్రతి ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్కి ఇది చాలా రిలవెంట్. ఇండియా కూడా ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా ఒక పీస్ అండ్ నెగోషియబుల్ సొల్యూషన్ కోసమే ఇండియా ఫైట్ చేస్తుంది, రాదర్ దాన్ గివింగ్ సైడ్ టు ఎనీ వన్ కంట్రీ. ఒక కంట్రీకి ఇచ్చేసి వేరే కంట్రీని ఎగ్జిస్టెన్స్ని కొట్టే విధంగా ఎప్పుడు ఇండియా తీసుకోలేదు స్టాండ్స్. అందుకని ఇట్ ఇంపార్టెన్స్ ది కాన్ఫ్లిక్ట్ అండ్ యూజింగ్ డిప్లొమసీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇది కాల్ చేసింది. దిస్ ఈజ్ హౌ ఇండియా హ్యాస్ టు స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. అండ్ దీని తర్వాత చూసుకున్నట్టయితే మన యూపీఎస్సీలో మనకి ఇంపార్టెంట్ ఏవైతే వస్తాయని మనం అనుకుంటామో దాంట్లో చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ప్రిలిమ్స్లో చూసినట్టయితే యుఎస్ అనేది 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసింది కదా. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే పర్టికులర్ క్వశ్చన్లో ఈ పర్టికులర్ ప్లేస్ ఇచ్చి అదర్ ఫోర్డో కానీ నతంజ్ కానీ ఆర్ ఇస్ఫహాన్ ఇచ్చి ఈ పర్టికులర్ ప్లేస్ ఏ కంట్రీకి సంబంధించింది, ఇరానా, ఇరాక్, ఇజ్రాయెల్ అని అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంది, మ్యాచింగ్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పర్షియన్ గల్ఫ్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ చూసినట్టయితే పర్షియన్ గల్ఫ్లో ఏరియా ఏదైతే ఉందో ఈ పర్షియన్ గల్ఫ్లో ఇక్కడే కదా నీకు మొన్న రీసెంట్గా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయితే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని మేము బ్లాక్ చేస్తామని చెప్పేసి ఇరాన్ అని చూస్తారా. సో ఈ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న కంట్రీస్ కూడా మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్లో కానీ ఆర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. దీంట్లో మీకు షార్ట్ కట్ ఇస్తాను గైస్. ఈ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో పర్షియన్ గల్ఫ్కి రైట్ సైడ్ ఉండేది ఇరాన్ ఒక బిగ్ కంట్రీగా, అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది సౌదీ అరేబియా. వీటితో పాటు స్మాల్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ మనం చూసుకున్నట్టయితే ఇంకోటి రిమెంబర్, పర్షియన్ గల్ఫ్కి ఇరాక్కి స్మాల్ యాక్సెస్ ఉంది. ఇన్ కేస్ ల్యాండ్ బౌండరీలో పర్షియన్ గల్ఫ్కి ఇరాక్ ల్యాండ్ యాక్సెస్ లేదనుకుంటే మాత్రం తప్పైపోతారు. ఇరాక్ ఆల్సో స్మాల్ యాక్సెస్ టు పర్షియన్ గల్ఫ్. అలాగే ఇక్కడ ఉన్న 3 కంట్రీస్ ఏంటంటే ఆ 3 కంట్రీస్ని మేము కేబీసీగా గుర్తుపెట్టుకున్నాం షార్ట్ కట్. ఈ కేబీ కౌన్ బనేగా కరోడ్పతి అంటే క్యూతో వస్తుంది కరోడ్పతి. కౌన్ అంటే ఇక్కడ కువైట్, కౌన్ బనేగా అంటే బహ్రెయిన్, కరోడ్పతి అంటే ఇక్కడ ఖతార్ వస్తుంది. ఈ మూడింటితో పాటు ఫైనల్ ఇక్కడ యూఏఈ వస్తుంది. సో దీస్ ఆర్ ది 4 కంట్రీస్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్. అండ్ ఇటు పక్క సౌదీ అరేబియా ఉంటుంది అండ్ ఇటు పక్క మనకి ఇరాన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది 4 కంట్రీస్, కౌన్ బనేగా కరోడ్పతి, కౌన్ కువైట్, బి బహ్రెయిన్ అండ్ క్యూ ఖతార్ అండ్ ఫైనల్గా యూఏఈ ఉంటుంది.
అండ్ ఇటుపక్క ఇరాన్ అండ్ ఇటు సౌదీ అరేబియా ఉంటుంది. సో దీస్ ఆర్ ది మ్యాపింగ్ లో ఇది మీకు హెల్ప్ అవుతుంది. అంటే దీనికి అటుపక్క దాడి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇటుపక్క ఉన్నది గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అండ్ దీనికి ఇటుపక్క ఒమాన్ ఉంటుంది, దానికి ఇటుపక్క ఇక్కడ ఎమన్ ఉంటుంది. అండ్ ఇంకోటి యూపీఎస్సీ మెయిన్స్ లో మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ద్వారా ఇండియా యొక్క రిలేషన్స్ ఏ విధంగా హ్యాంపర్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఇరాన్ అడిగినా మనం రాయొచ్చు, ఇప్పుడు డిస్కషన్ చేసిన ప్రకారం. విత్ రెస్పెక్ట్ ఇజ్రాయెల్ అడిగినా మనం రాయొచ్చు. అండ్ ఫైనల్ గా వాట్ ఈజ్ ఇండియా స్టాండ్స్ అని కూడా మనం డిస్కస్ చేయవచ్చు. ఇండియా స్టాండ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ డిప్లొమాటిక్ ద్వారాను, త్రూ డిప్లొమసీ ద్వారా అండ్ త్రూ డైలాగ్ ద్వారా సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎస్కలేటింగ్ సిచ్యువేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగాను ఒక పాసిబుల్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. దీని కాన్ఫ్లిక్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జిస్టింగ్ క్రైసిస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇజ్రాయెల్ పాలిస్తాన్ కాన్ఫ్లిక్ట్. దానికి కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం అనేది త్రూ డైలాగ్ అండ్ డిప్లొమసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ స్టేట్మెంట్ ఆల్వేస్ రిమెంబర్ గా దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్. సో ఇది మనకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఇట్ మే లీడ్ టు ద ఇంకా ఫర్దర్ ఎస్కలేట్, ఇట్ మే లీడ్ టు ద వరల్డ్ వార్ 3. అండ్ వరల్డ్ వార్ 3 లీడ్ అయితే మాత్రం దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ పవర్ తర్వాత హ్యూమన్ రేస్ వైప్ అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వీ షుడ్ నాట్ ఎస్కలేట్, రాదర్ దాన్ వీ షుడ్ ఫైండ్ ఏ అమికబుల్ అండ్ peaceful solution. That is very very important, and India is always stands for that. That is very important. And thank you guys.